వార్తల ముఖ్యాంశాలు. లూవర్ మ్యూజియం లో ఈ రోజు దొంగతనం జరిగింది. చాలా ఖరీదైన విలువైన వస్తువుని దొంగతనం చేశారు. ఒక అంతకుని పట్టుకోవడం కోసం పోలీసులు అక్కడికి చేరుకున్నారు, కానీ అక్కడి నుంచి వాడు తప్పించుకున్నాడు. ఇప్పటి వరకు అసలు తెలియదు ఏంటండి, ఐ ఆఫ్ ద ఫారెస్ట్ అని అందరూ చెప్తున్నా నగని దొంగతనం చేశారు. వాళ్ళు దొంగలించిన నగ పేరు జిజా. ఎంతో విలువైన నెక్లెస్, దాని పేరు జియా. దాన్ని కూడా దొంగిలించినట్టుగా తెలుస్తోంది. దాన్ని విదేశాలకు తరలిస్తున్నట్టుగా మాకు సమాచారం అందింది. ఒళ్ళు పెరగకుండా చాలా జాగ్రత్త పడినట్టున్నావు. చాలా థ్యాంక్స్. డ్రాప్ చేయమంటావా? నేను నడుచుకుంటూ వెళ్తాను. అది మంచిదేలే. 5 ఏళ్ల తర్వాత బయటకు వచ్చావుగా, స్వచ్ఛమైన గాలి కావాలే నీకు. అవును, ఇది నాకు ప్రశాంతంగా ఉంది. నువ్వు జైలు నుంచి వచ్చినందు మాత్రం నీకు స్వతంత్రం దొరికిందని అనుకోవద్దు. అవును, నేను నీకు అదే చెప్పాలనుకుంటున్నాను. వాడిని ఫాలో అవ్వండి. జాగ్రత్త. భలే పని చేసావయ్యా. అలారం గురించి కూడా అస్సలు దిగులు పడలేదు. చక్కగా వైర్లెస్ సిస్టమ్ లోకి దూరి దిగులు పడకుండా సెక్యూరిటీ కెమెరాస్ ఆపరేట్ చేశారు. వేలి ముద్రలు ఏమైనా దొరికాయా? లేదు సార్. చాలా తెలివిగలవాడులాగున్నాడే. ఇది నీకు ఎక్కడి నుంచి దొరికింది? ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే మంచిదనిపిస్తుంది. వీడిప్పుడు ఎక్కడ దాక్కున్నాడు? నాకు దీని గురించి ఏం తెలీదు. నీకు బాగా తెలుసు దీనికి నాకు సంబంధం లేదని. నీ దగ్గర ఎవిడెన్స్ కూడా లేదు. చాలా థ్యాంక్స్. ఇప్పుడు మనకు కావలసిన వేలి ముద్రలు దొరికాయి. ఇక నువ్వు నిజం చెప్తే బాగుంటుంది. వాడెక్కడున్నాడు?
సెక్యూరిటీ ఎలా ఉంది? ప్రాబ్లం ఏం లేదు, బానే ఉంది. థ్యాంక్ యూ. నాకు కావాల్సినవన్నీ సిద్ధంగా ఉందా? అక్కడ కావాల్సినవన్నీ దొరుకుతాయి. నీ ఫోటోని కొంచెం మార్చినా? ఇలా చూడు, అది చూడడానికి న్యాచురల్ గా ఉండాలి. అదిరిపోయింది. ఇప్పుడు నువ్వు కొత్తగా ఉన్నావు. లోపలికి వెళ్ళావా? టార్గెట్ దగ్గరలోనే ఉన్నాను. బాయ్. నీ కొత్త పార్ట్నర్ ఏం చేస్తున్నారు? ఎప్పటికైనా వాళ్ళు రావచ్చు. యా, నన్ను ఎవరు ఓడించలేరు. హలో, ఎవరైనా ఉన్నారా? ఇంట్లో ఎవరైనా ఉన్నారా? గుడ్ మార్నింగ్. హాయ్, వెల్కమ్ టు యూ. నీ గురించి ఒక విషయం చెప్పనా? ఈ సంవత్సరం నమోదైన అతిపెద్ద దొంగవి నువ్వే. నాకు నీ గురించి తెలుసు. నా పూర్తి పేరు చెప్పి ఇంట్రొడ్యూస్ చేయి. అది సరే, మన ఇద్దరం చాలా రోజులు మాట్లాడుకోలేదు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నీకు పెళ్ళైపోయిందా? ఇక్కడ పని చేసుకోవటానికి వచ్చావా లేక పెళ్లి చేసుకోవటానికి వచ్చావా? మీరంతా శ్రద్ధగా పని చేస్తారా అని నాకు కాస్త సందేహంగా ఉంది. ఏంటి? అలాంతా ఏం లేదు. నా గురించి నీకు తెలీదా? నీ పేరు పోచెన్. 1989 లో క్వాషంగ్ తైవాన్ లో యాన్ జనరల్ హాస్పిటల్ లో పుట్టావు. నీ నాన్నగారు ఒక జర్నలిస్ట్. నీ 12 ఇయర్స్ లో ఆయన చనిపోయారు. 16 ఏళ్లకే చదువు మానేశావు. డాంగ్ చూసే వరకు నువ్వు తిరుగుతూ ఉండేవాడివి. నువ్వు ఒక వర్జిన్ అంటున్నారు, కానీ అది రూమర్ అనుకుంటా. నీ గురించిన వివరాలు చాలుగా, వచ్చేస్తున్నాను. మీ గురించి తెలుసుకోకుండానే మీతో కలిసి ఉంటానా? హే, ఈ పని చేయడానికి నాకన్నా తోపుగాడు ఇంకోడుండడు, అంతే కదా? భయం ఉన్న వాళ్లే ఇలా మాట్లాడతారు. నోరుంటే చేతల్లో ఉండదనే అన్నారే, నిజమైనా? సూపర్ గా చెప్పు. నువ్వు భలే ఇన్వెస్టిగేషన్ చేసావు. సరే గాని ముందు పని మొదలెట్టు. నేను ఎవరో చూపిస్తాను. వేలం జరిగే చోటుకు వచ్చాను. ఎవరు అడగబోతున్నారు? చివరి అవకాశం. ఒకసారి, రెండవసారి 2000 యూరోలకు అమ్మేశాం. మీకు చాలా కృతజ్ఞతలు జేమ్సన్. ఈ సాయంత్రం యొక్క గొప్పతనం ఇదే. ప్లీజ్ మీరందరూ టింగ్ టింగ్ ను ఆహ్వానించాలి. ఆవిడిక్కడికి తీసుకొచ్చింది ద వింగ్స్ ఆఫ్ డెస్టినీ.
థ్యాంక్ యూ. నాకెంతో ఇష్టమైన విషయాన్ని నేను ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చాను. యూరోప్ లో ఉన్న జంతువుల్ని కాపాడడానికి ఈ డబ్బు వాడబోతున్నాను. ఎన్నో ఆధారం లేని జంతువులన్నింటినీ నేను ఈ డబ్బుతో కాపాడగలను. $3.1 మిలియన్, $3.2 మిలియన్, వెళ్ళు. ఎవరొచ్చారో చూడు. బ్యారియర్. ఇతని గురించి నాకు బాగా తెలుసు. ఫ్రెంచ్ పోలీస్ కదా, దొంగల్ని పట్టుకోవడంలో స్పెషలిస్టు. జాంగ్ మీకోసమే వచ్చారు. నా పాత స్నేహితుడు. 4.5 మిలియన్. నీ దగ్గర ఏదైనా ప్లాన్ బి ఉందా? జాంగా నువ్వే చెప్పాలి. ఈ ప్లాన్ ను వర్కౌట్ చేయి. నన్ను పట్టుకోవడానికి మాత్రమే వాడు ప్రయత్నిస్తాడు. డిమాన్, రండి, నాతో చేతులు కలపండి. అలాగే సార్. $6 మిలియన్లు ఒకటోసారి, రెండవసారి, అమ్మేశాం. అక్కడున్నాడు. జూమ్ ఇన్. హలో జాంగ్. మీరు చెప్పిన సస్పెక్ట్ అతనేనా ఇన్స్పెక్టర్? వెంటనే అతన్ని చుట్టుముట్టేద్దామా? తొందరపడద్దు. రెడ్, ఇక నీ పని మొదలు పెట్టచ్చు. జంతువుల చర్మం జంతువులకే సొంతం, ఈ ధనవంతులకి కాదు. ఇలాంటి వాళ్ళని మనం ఊరికే వదలకూడదు. రండి. Come on. రండి. త్వరగా పదండి. తప్పుకోండి. తప్పుకోండి. జంతువుల్ని కాపాడండి. జంతువుల్ని కాపాడండి. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? అమ్మకానికి పెట్టిన వస్తువులన్నింటినీ జాగ్రత్త చేయండి. గెస్ట్లని VIP రూమ్ కి తీసుకురండి. ఓ వింగ్స్ ఆఫ్ డెస్టినీ. అక్కడ దొంగతనం జరుగుతుంది. తలుపు తీయ్. ఇన్స్పెక్టర్, మేము ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాం. అలాంటి సంఘటన ఏది జరగలేదు. మీ కెప్టెన్ ను పిలవండి. నేను కనిపెట్టేశాను. మేము ఇంకా ఎంతసేపు అని ఇక్కడే వెయిట్ చేయాల్సి ఉంటుంది? ఇంకొంచెం సేపే సార్, ప్లీజ్. రెడ్, నువ్వెక్కడున్నావు? నేను నా దారిలో వెళ్తున్నాను. నువ్వు లోపలే ఉన్నావా? నేను ఇక్కడే ఉన్నాను. ఎస్,
దీన్ని ముందు ఓపెన్ చేయండి. వింగ్స్ ఆఫ్ డెస్టినీని దొంగలించడానికి ట్రై చేశారు. దానికి అవకాశమే లేదు. నా మాట వినండి, ఇదంతా వాళ్ళు అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఓపెన్ ఇట్. మీకు దొరికిన సమాచారాన్ని మాకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్. టైం వేస్ట్ చేస్తున్నావు. ముందు దాన్ని తెరు. అందరూ చాలా జాగ్రత్తగా పనిచేయాలి. వెళ్ళండి. ఆ తలుపులు తెరవండి. Come on, come on. ఓరి దేవుడా. ఈ హోటల్ అన్ని తలుపుల్ని మూయండి. పార్కింగ్ నుంచి ఏ బండి బయటికి వెళ్ళకూడదు. పార్సల్ తీసుకున్నాం, ముందుకి నుంచి బయలుదేరుతాం. నిదానంగా. ఇంకా నేను నెక్లెస్ కొట్టేలేదు. ఆ పని పూర్తి చేస్తాను. నువ్వు నీ పని చూసుకో. ఎక్స్క్యూజ్ మీ మేడం. సారీ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. నేను ఇక్కడ కూర్చోవచ్చా? ఓ తప్పకుండా. ఇట్స్ ఓకే, తీసుకోండి. థ్యాంక్ యూ. ఆ నగలన్నీ నిజంగా చాలా బాగున్నాయి. అవును. నేను మీ పెద్ద ఫ్యాన్ని. నిజంగానా? అవును, నిజంగానే. మీరు యాక్ట్ చేసిన అన్ని సినిమాలు నేను చూశాను. తప్పండి. ఆ కారు ఆపండి. ముందు పద పద పద. ఆపండి. అయ్యో, ఏంటి? మీ నెక్లెస్ ఎక్కడా? అతను నిజంగానే అద్భుతంగా డ్రైవ్ చేస్తున్నారు.
ఏమైంది? సంతోషం. ఇప్పుడైనా కారు మెల్లగా నడుపు. ఈ హోటల్ యొక్క సెక్యూరిటీ ఫుటేజ్ మొత్తాన్ని డిలీట్ చేస్తారు సార్. చాలా మంచి పని. అది సరే, రిటైర్ అవుతానన్నావు, రిటైర్ కాలేదా? GAIAలో నన్ను ఎవరు ఇరికించారో తెలుసుకోవాలనుకుంటున్నాను. దీని సమాధానం నీ దగ్గరే ఉందనుకుంటాను. సరే, GA దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండు. అంటే నువ్వు కాంగ్ దగ్గరికి తిరిగి వెళ్తావా? నేను తిరిగి వస్తానని చాలా రోజులుగా నా కోసం ఎదురు చూస్తున్నాడు. డాన్స్ సాంగ్. అయ్యో బాబాయ్, జాంగ్ జాంగ్ అనే లెజెండరీని చూడడానికి నా 2 కళ్ళు చాలటం లేదు. మీరు అందంగా ఉన్నారు. నాకు ఒక ఆటోగ్రాఫ్ ప్లీజ్. నీకు సంతకం కావాలా, డబ్బు కావాలా? డబ్బు. మీరెప్పుడు నిజాయితీగా ఉంటారని తెలుసు. నేను ఒక కొత్త పార్ట్నర్ ని వెతుక్కుంటున్నాను. మనం కలిసిపోదామా? గురు, ఈసారి చాలా బాగా పనిచేసింది. కాంగ్ నీకేం చెప్పలేదా? ఇదే నా చివరి జాబ్. నేను ఇందులోంచి రిటైర్ అవుతున్నాను. ఇందులోకి రావడం వల్ల నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నాను. ఇది రాకెట్లా ఉంటుంది, నడిపి చూడు. దీన్ని నేను నీకోసం ట్రై చేస్తాను. ఓ! సూపర్ గా ఉంది. ఆ ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్నవాళ్లు ఇంకా అక్కడి స్థానికులు మనకి చెప్పిన వివరాలు ఏంటంటే, ఒక పోలీస్ అధికారి అక్కడి నుంచి కారుని చాలా వేగంగా డ్రైవ్ చేసుకు వెళ్లినట్టుగా అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయినట్టుగా తెలుస్తోంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు మీకోసం ప్రసారం చేస్తున్నాం. చూసారా దీన్ని? ఇదేనా మీరు పర్యవేక్షించడం అంటే? కూర్చోండి. ఇప్పటికైనా అర్థమైంది ఈ ఆఫీసులో నేను ఎందుకు కూర్చొని ఉన్నాను అని. దీనికి సమాధానం మీకే తెలుసుగా, ఇంకెందుకు అడుగుతున్నారు? తెలుసు. నేనేమి ఇంకా మీకు పార్ట్నర్ని కాదు. ఇప్పుడు నేను మీకు సుపీరియర్ని. ఈ నిమిషం నుంచి నాకు మీరు కట్టుబడి పనిచేసే తీరాలి. అర్థమైందా? అదేంటి చేతిలో కొత్తగా? చైనీస్ స్ట్రెస్ బాల్స్ రిలాక్స్ గా ఉంచుకోవడానికి. ఇది కూడా మీరు ట్రై చేయొచ్చుగా, నీకు సహాయంగా ఉంటుంది. గుడ్. మీకెవరు కావాలో తీసుకెళ్ళండి. పోలీసోడొద్దు, ఎక్స్పర్ట్ కావాలి. జాంగ్ దగ్గరికి వెళ్ళడానికి నాకు సరైన దారి చెప్పాలి. ఎవరు చెప్పారు మీకు బయట నుంచే? మీరేగా చెప్పారు కలిసి పనిచేయాలి. అది పోలీసులతోనా? ఈసారి గాని నువ్వు పట్టుకోకుండా వాడిని గాని వదిలేసావు అనుకో, నేనేం చేయలేను. ఈ క్రాక్స్ అని చేత్తో వచ్చినట్టుగా లేవే. నాకొక విషయం బాగా అర్థమవుతోంది. ఇది 19th సెంచరీకి చెందిన పెయింటింగ్. దీంట్లో ప్రత్యేకమైంది ఏంటంటే కుందేలు తోలుతో దీన్ని గీశారు. ఇది చాలా సెన్సిటివ్ అయింది. అది ఎంత సెన్సిటివ్ అయిందో ఇప్పుడు మీరే చూడొచ్చు. చాలా జాగ్రత్తగానేగా పెట్టుకున్నావు. నన్ను క్షమించండి, దీని చుట్టూ ఉన్న వాతావరణం కాపాడంలో మీరు ఓడిపోయారనే నేను చెప్తాను. ఇదేమీ మీ పాలసీకి సంబంధించింది కాదు. ఇంకా మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటే ఇదిగోండి, నన్ను కాంటాక్ట్ చేయండి. అంబర్లీ, ఇన్స్పెక్టర్ పేర్ బెసెట్. నాతో మీకు పనేంటి? ఒక ముఖ్యమైన కేసు గురించి మీకు తెలిసిందనే అనుకుంటున్నాను. అందువల్ల అది కూడా నాకు ఉపయోగపడుద్ది అనుకుంటున్నాను. ఏదో ఆ నక్లెస్ కేసు గురించి నేను చదివాను. దానికోసం మీరు ఇక్కడికి వచ్చుండరనుకుంటాను. మీకు వీడు తెలుసా? మీ ప్రశ్నకి నేను సమాధానం ఏంటో మీకు ముందే తెలుసు అనుకుంటాను. వాడే దొంగ. మీకే ఈ ప్రశ్నకి సమాధానం తెలుసని అనుకుంటున్నా. వాడు మిమ్మల్ని కాంటాక్ట్ చేశాడనుకుంటాను. నా మీద సందేహపడుతున్నారా? లేదు కదా.
వాడు జైలుకి వెళ్ళినప్పటి నుంచి వాడికి నాకు ఎలాంటి సంబంధమూ లేదు. జైలు నుంచి బయటకు వచ్చాడో లేదో కూడా తెలీదు. మీ ఉద్దేశాలు నాకు అర్థమయ్యాయి. బానే ప్రయత్నించారు ఇన్స్పెక్టర్, కానీ దయచేసి నాతో ఆటలొద్దు. నాకు నచ్చిన ఫస్ట్ విషయం ఏంటో మీకు తెలియదు కదా. నాకు తెలుసు జాంగ్ మిమ్మల్ని టార్గెట్ చేశాడని. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ని కొల్లగొట్టి ఐ ఆఫ్ ది ఫారెస్ట్ ని కొల్లగొట్టాలన్నదే వాడి ధ్యేయం. ఇందులో నన్ను ఇరికించాలనుకుంటున్నారా? అందరికన్నా వాడి గురించి మీకే బాగా తెలుసు. మీ సహాయంతో ఇప్పుడు మీరు తెలిసినంతగా కూడా వాడు నాకు తెలీదు. మీకు గుడ్ లక్ ఇన్స్పెక్టర్. మీకు మనసు మారితే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ. అవును, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. హలో, ఒక కండిషన్ తో నేను మీకు సాయం చేయగలను, కానీ ఇవన్నీ పూర్తయ్యాక జాంగ్ ని మీరు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. డీల్. సరే, ఇప్పుడు చెప్పు, రోప్ ఆఫ్ లైఫ్ ఎక్కడుంది? ట్రావెలింగ్ కి మీరు సిద్ధమేనా? నాకు ఒక ప్లేట్ ఇవ్వండి. హాయ్. బాగున్నారా? కాంగ్ నీకోసం ఎదురు చూస్తున్నారు. అంకుల్ కాంగ్. ఓ నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. నాకు తెలుసు ఇది నువ్వే చేయగలవని. చాలా సంతోషం. హే, ఇది చాలా అందంగా ఉంది. ఇదేం హత్యలు చేయడం లాంటిది కాదు. రిటైర్మెంట్ తర్వాత నేర్చుకోవాల్సిందంతే. ఏయ్, తైవాన్ పిల్లాడా, మీరిద్దరు కలిసే పనిచేస్తున్నారా? అంకుల్ కాంగ్, గుడ్ వర్క్. ఈ సంఘటనకు ముందే నువ్వు రిటైర్ అవబోతున్నావని నాకు తెలిసింది. ఎందుకంటే ఈ పనిని నువ్వు తప్ప ఇంకెవరూ చేయలేరు కనుక. ఇది నీకు సంబంధించిన చెక్కు. కొన్నేళ్ల క్రితం ఇది నీకు ఇచ్చుండాలి. దిగులు పడకు, జాగ్రత్తగానే ఉంది. నువ్వు అనుకున్న దానికన్నా తక్కువే. ఏం చేద్దానని కూడా కొద్దిగా తీసుకోవాలి కదా. ఇదిగో దీనికోసం.
నువ్వు దొరికిపోయిన తర్వాత ఈ పని ఎవరు చేశారో నేను ఆలోచించాను. ఐ ఆఫ్ ద ఫారెస్ట్ నీ దగ్గర ఎవరు దొంగిలించారో తెలుసుకున్నాను. కానీ దానికి కాస్త టైం పట్టింది. దానంతటి కారణం వీడే. వాడి నాలిక ఇది. ఎస్, నేను విన్నది నిజమే, మీరే చేశారన్నమాట. దొంగల మధ్య ఎప్పుడూ నిజాయితీ ఉంటుంది. నేను చంపలేను, కానీ డబ్బులిచ్చి చంపిస్తాను కదా. డబ్బులు ఇలాగే ఖర్చు పెట్టాను. ఎందుకంటే నువ్వు నా కొడుకు లాంటి వాడివి. నేను పోలీసులకు ఇరికించింది ఎవరో తెలుసా? నీ దగ్గర ఎలాంటి ఐడియా లేకపోతే అది తెలుసుకోవాలని ప్రయత్నించుకో. దాన్ని నువ్వు ఎప్పుడూ తెలుసుకోకుండా ఉండడమే మంచిది. నేను అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది వేరే ఎవరో కాదు, నీ ఫియాన్సీ యాంబర్. నేను తనకి డివోర్స్ ఇచ్చేసానుగా. హ్మ్. నాకు ఇంకో అవకాశం వస్తుంది. నేను పెద్ద పని చేయాలి, అది రిటైర్ అయ్యేలోగా. తప్పకుండా. గయా కన్నా చాలా గొప్పది కదా అది. చచ్చేంత వరకు నీకు ఆ డబ్బు చాలు. ఇప్పుడు మనకు అవసరమైంది రూప్ ఆఫ్ లైఫ్. కానీ నువ్వు దీన్ని ఖచ్చితంగా చేయాలనుకుంటున్నావా? ఒక్క తప్పటోడు కూడా నువ్వు వేయకూడదు. ఈ చిన్నదుంది చూసావా? ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. దీన్ని చేయడానికి చాలా కష్టపడాలి. చిన్నదాన్ని చక్కగా చేశామంటే ఆ తర్వాత వీటన్నిటినీ చాలా చక్కగా చేయొచ్చు. ఇది చాలా ఇంట్రెస్ట్ అయిన విషయం. అదే మన లక్ష్యం. నాకు అర్థమవుతుంది. ప్లాన్ ఏంటో చెప్పండి. ఏంటి? ఈ పని చేయడానికి చెక్ ముందే తీసుకున్నావు కదా. ఇలాంటి పని నువ్వు అసాల్ట్ గా చేస్తావు కదా. ఏం చెప్పమంటావు? హడావుడిగా ఉండాలి, డబ్బు కావాలి. అదృష్టం కోసం వేసి చూసేవాడు శవానికి సమం. ఉమ్, అది సరే, ఆంబరే ఆ రోజు నిన్ను పట్టించుంటుందా? తన కోసమే కదా నువ్వు రిటైర్ అవ్వాలనుకున్నావు. హ్యాంబర్ చాలా మంచిదే, తన్ని నేను ఎప్పుడు మోసం చేయలేను. మనల్ని ఎవరు ఫాలో అవుతున్నారు? వెనక్కి తిరిగి చూడకు. మనం ఇప్పుడు విడిపోవాలి. సరే అయితే మనం తర్వాత కలుద్దాం. వెళ్ళిరా. అది నాకివ్వు. ఏదేమంటావు? ఇంకేంటి? వింగ్స్ ఆఫ్ డెస్టినీ టింగ్ టింగ్ నెక్లెస్. ఇంకేమేమి దొంగిలించావో? మాయమైపోయినవన్నీ నేనే దొంగిలించానంటున్నావా? నువ్వు చేయకపోతే నిన్నెందుకు అరెస్ట్ చేస్తారు? నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. 5 సంవత్సరాలుగా నువ్వు నన్ను వచ్చి నీ చూడలేదు. కట్టుకథలు వినడానికి నేను సిద్ధంగా లేను. సరే, ఇక్కడికి ఎందుకు వచ్చి చెప్పు. పోలీసు ఇన్వెస్టిగేషన్ కి నేను సాయం చేస్తున్నాను. వాళ్ళు నేను అరెస్ట్ చేస్తారు, నువ్వు జైలుకి వెళ్తావు, అప్పుడే మారుతావు. నేనే చేశాననడానికి వాళ్ళ దగ్గర ఏదైనా ఆధారాలుంటే అప్పుడు వచ్చి అరెస్ట్ చేయమను. నన్ను ఫాలో అవడం మానే. పూర్తయిందా? యా, పూర్తయింది. హా, చాలా బాగుంది. చాలు, దీన్ని ట్రై చేయండి. గాయా, నేను రీసెంట్ ఫోల్డర్ లో చూశాను. వీడే అది. రోప్ ఆఫ్ లైఫ్ వీడిదే సార్. నీకు వాడు తెలుసా? వీడు నాకు బాగా తెలుసు.
ఇది చాలా పెద్ద హైటెక్ విషయం. ఈ పని మనం చేయట్లేదని కాంగ్ దగ్గర చెప్పద్దామా? వద్దు. ఏ అయితే ఈ పని మనం చేస్తున్నావా? ఒరిజినల్ ప్లాన్ ని చెత్త కుప్పల పడే మనం ప్లాన్ బి అమలు చేస్తున్నాం. ప్లాన్ బీనా? ఏమైంది? ఒక్క నిమిషం. ఓ ఆ? ఓ ఏ ఏంటి నీకు రావట్లేదా? నేను ఆపుకోగలను. దాన్ని కంట్రోల్ చేయడం చాలా తప్పు. ఇలా జరుగుతుందని నాకు తెలుసులే. ఏంటిది? లేడీస్ బయటకు వస్తే యూరిన్ పాస్ చేయడానికి యూజ్ అవుతుంది. కష్టపడాల్సిన అవసరం లేదు, నుంచుని పోసుకోవచ్చు. నువ్వేమంటో నుంచుని పోసుకుందామా? బుద్ధి లేనోడు. ఏయ్ ఇదేంటి? లేడీస్ ఈజీగా యూరిన్ పాస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది యూస్ అవుతుందా? అక్కర్లేదు. విసిరేసింది. పో. ఇదిగో అది వాడే. నువ్వేం చేసినా సరే ఆ గుహలు ఎక్కడున్నాయో తెలియాలి, ఆ రోప్ ఆఫ్ లైఫ్ ఎక్కడుందో తెలియాలి. ఇది ఓ విషయమా? వద్దు. ఆగు. ఏంటి అమ్మాయి? హే, ఇదే నీ ప్లానా? వాడి దగ్గర మాట్లాడకపోతే రోప్ ఆఫ్ లైఫ్ ఎలా కనిపెడతావు? హే రా వెళ్దాం. ఆ? ఆడవాళ్ళు ఏం ఆలోచిస్తారో నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. మిస్టర్ లా, ప్లీజ్ 1 minute సార్. సార్, మీరే ఇంకా రోప్ ఆఫ్ లైఫ్ కి ఓనర్ గా ఉన్నారా? ఒక దొంగల ముఠా మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టుగా నేను విన్నాను. వీళ్ళు మామూలు దొంగల ముఠా కాదు. గగ్గయ్యకు సంబంధించిన 2 విషయాలని వాళ్ళు ఆల్రెడీ దొంగలించారు. ఓ అలాగా?
ఇప్పుడు వాళ్ళకి మీ దగ్గర ఉన్నది కావాలి. ఇన్స్పెక్టర్, నేను సెట్ చేసి ఉంచిన నా సెక్యూరిటీ సిస్టమ్ ని దాటి వాళ్ళు దాన్ని తీసుకెళ్తే తీసుకెళ్ళనివ్వండి. ఎక్స్క్యూజ్ మీ. పిచ్చోడు. Cheers. హాయ్. Cheers. Cheers. మనం ముందు కలిసామా? ఒక అమ్మాయి దగ్గర మాట్లాడడానికి నీ దగ్గరున్న ప్రత్యేకమైన దారి ఇదేనా? ఏంటి సమస్య? ఆ వైన్ బాగలేదా? సమస్య వైన్ లో కాదు, ఈ చోట్లో. అదేంటో చెప్తావా? మంచి మూడుతో వైన్ ఎంజాయ్ చేయాలని వస్తారు. ఈ చోటు దానికి కరెక్ట్ గానే ఉంది, కానీ కొన్ని లోపాలు ఉన్నాయి. అవేంటని చెప్తారా? మ్యూజిక్ మరియు స్నేహితులే. మరి కరెక్ట్ గా చెప్పారు. జీవితాన్ని ఈ విధంగానే ఎంజాయ్ చేయాలి. సరే, నన్ను నేనే పరిచయం చేసుకుంటాను. నా పేరు చార్లీలా. ఈ కోట మొత్తం నాదే. నేను మీ గురించి విన్నాను. నేను ఒక వైన్ మ్యాగజైన్ లోనే పనిచేస్తున్నాను. నా పేరు రోజ్. వైన్ గురించే రాస్తాను. మరైతే నా గురించి మీరు ఖచ్చితంగా మంచిగా రాయారు కదా? క్షమించండి, టైం అయింది, నేను బయలుదేరుతాను. ఆగండి. ఇప్పుడు మంచి మ్యూజిక్ ఉంది. మీకు కావాల్సింది ఒక మంచి కంపెనీ. నన్ను మీ ఫ్రెండ్ గా అక్సెప్ట్ చేస్తారా? నాకు ఆల్రెడీ చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. సరే, అయితే మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తారా? అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, కాల్ చేయండి. బాయ్. అతను ఎందుకు ఇంకా ఫోన్ చేయలేదు? త్వరలోనే కాల్ చేస్తాడు. వాడు కాల్ చేస్తాడని నీకెలా తెలుసు? వాడు కాల్ చేయడని నీకు మాత్రం ఎలా తెలుసు? అది నేను నీకు కాల్ చేయొచ్చా? చూసావా? హలో రోజ్, నేను చార్లీని. ఏమిటో చెప్పండి. అది నేను మీకు ఇంటర్వ్యూ ఇద్దామని నిర్ణయించుకున్నాను. రేపు? సరే. కానీ నేను బిజీ. ఓ, ఎల్లుండి? తప్పకుండా. అయితే నా ఆఫీస్ లో మనం కలుద్దాం. ఓ, సరే, అడ్రస్ ని టెక్స్ట్ చేయండి. పికప్ చేసుకోవడానికి నా డ్రైవర్ని పంపిస్తాను. ఎందుకు హ్యాంగ్ లో వేసావు? అతను ఇంకా పూర్తిగా చెప్పలేదు కదా. నీకెప్పుడు తొందరే. హే, హే ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నేను వేసుకున్న ఫేషియల్ బాగుందా లేదా అని చూడాలి. ఏంటి? హే, వాడే 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 ఫోన్ చేస్తున్నాడు. నువ్వు అటెండ్ చేసి మాట్లాడు. నువ్వు చూసావు కదా ఇక్కడ ఏం జరిగిందో. అదేంటంటే ఊరికే ప్లీజ్ అలా చేయడం కాస్త ఆపుతారా? సారీ, ఇది స్ట్రెస్ రిలీజ్. డాక్టర్స్ అడ్వైస్ ఇది. పని చేస్తోందా? పని చేయట్లేదు. ఆయన వల్ల చాలా అప్సెట్ అయినట్టున్నారు. ఎందుకని? నేనేమి అప్సెట్ అవ్వలేదు. వాడొక దొంగ, నేను ఒక పోలీసు వాడిని. వాడిని నేను పట్టుకోవడమే నా పని, అంతే.
నేనది సాధారణంగానే అడిగాను. బాధ పెట్టుంటే దయచేసి నన్ను క్షమించండి. ఐ ఆఫ్ ది ఫారెస్ట్ ని జాంగ్ దొంగలించుకుని వెళ్లేటప్పుడు ప్యారిస్ వీధుల్లో వాడిని నేను వెంబడించా. దాదాపు పట్టుకున్నాను, కానీ ఆ కార్ యాక్సిడెంట్ అయింది. నేను లోపలే చిక్కుకుపోయాను. నాకు అర్థమైపోయింది నేను చావబోతున్నానని. వాణ్ణి పట్టుకుని తీరుతానని నేను ఎందుకు ఒంటికాలతో నిలబడ్డానో తెలుసా? ఈ ప్రపంచంలోనే దారుణమైన దొంగవాడు, కానీ వాడిలో మంచి మనసు ఉంది. వాడు మారొచ్చు. ఇప్పుడు నేను వాడిని పట్టుకోకుండా వదిలేస్తే ఇక ఎవ్వరూ వాణ్ణి పట్టుకోలేరు. ఇది అదే. తర్వాత ఏంటి? మనం ఇక్కడే ఉండి దాన్ని ఫాలో అవుదాం. నాకిక్కడ సిగ్నల్ క్లియర్ గా లేదు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఓకే. ఇటువైపు ప్లేస్ ని కరెక్ట్ గా చూసుకోండి. వినిపిస్తోంది. ఇంటర్వ్యూ రికార్డ్ చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోండి. సరే, మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. లో మీ వయసు ఎంత? మీరు ఎప్పుడు పుట్టారు? 1978 31వ తారీఖున, అది కూడా ఈ నెలే. అంటే ఈ రోజు నా పుట్టినరోజు. ఇక్కడ ఒక పార్టీ ఉంది, మీరు వస్తారా? ఓ తప్పకుండా. ఇప్పుడు మనం ఇంటర్వ్యూని కంటిన్యూ చేద్దామా? మీరు వైన్ ని టేస్ట్ చేసిన ఫస్ట్ డే గుర్తుందా? గుర్తుంది. అది ఏ టైప్ గుర్తుందా? అది గుర్తులేదు, కానీ అది చాలా కాస్ట్లీ అయినది. ఎక్కువ సంవత్సరాలు అయితే వైన్ బాగుంటుంది. వైన్ మాత్రమే కాదు, అది అన్నిటికీ కామనే కదా. మీకు అంతా డబ్బే కదా? అవును. మిస్టర్ లో, మీరు మీ బిజినెస్ గురించి ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఏముంది, డబ్బు డబ్బు డబ్బు. ఉదాహరణకి ఈ భవంతి సగం ఇందులో నాది, మిగతా సగాన్ని నేను టూరిస్టులకు ఇచ్చాను. మీ సేవింగ్స్ లో ఖరీదైనదని దేని చెప్పగలరు? అది మీరు విన్నారా, రోప్ ఆఫ్ లైఫ్? లేదు, ఇప్పుడే మొదటిసారి వింటున్నా. సరే, నాకు ఒక ఐడియా. మిమ్మల్ని రోప్ ఆఫ్ లైఫ్ ని కలిపి ఒక ఫోటో తీసి ఒక ఆర్టికల్ గా పెడితే బాగుంటుంది అనిపిస్తోంది. ఇప్పుడేనా? అవును. సరే రండి, ఇదిగో ఇట్టే రండి. ఇది ఒక రహస్య దారి. ఇది ధనవంతుల దారిలానే ఉంది. ఇక్కడున్న సెక్యూరిటీ సిస్టమ్ ది బెస్ట్ అనిపిస్తుంది.
అవును, ఇక్కడ ఉన్న సెక్యూరిటీ సిస్టమ్స్ మొత్తం పూర్తిగా నా కంట్రోల్లోనే ఉంటుంది. ఆ కంట్రోల్ నా మొబైల్ ఫోన్ కి కనెక్ట్ చేసి ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్, మిస్టర్ లా. ఇవన్నీ నేను చేర్చి పెట్టుకున్నవి. నేను ఎన్ని వస్తువుల్ని సేకరించినా ఇదే నాకు చాలా ఇష్టం. వామ్మో, అదిరింది. ఇది చాలా ఖరీదైనది కదా. చాలా మంది దీన్ని చూడాలని ప్రాణాలు వదిలేశారు. ప్రపంచంలోని అతి గొప్ప నగ ఇదొకటే. రా, వీడు నా సెక్యూరిటీ టీం మెంబర్ లో చాలా నమ్మకస్తుడు. అవును, నేను దీన్ని ముందే కలిశానుగా. నిజంగానే బడి స్నేహపూర్వకంగానే ఉంటాడు. కావాలంటే నువ్వు పిలిచి చూడు. బడి, సరే మనం ఫొటోస్ తీసుకుందామా? అలాగే. రెడీ. ఓహో, ఇందులో సరిగా తీయలేకపోతున్నాను. ఆ గ్లాస్ ని ఓపెన్ చేయగలరా? యా, ఖచ్చితంగా. ఇదేమంత పెద్ద విషయం కాదు. వా, సూపర్ టెక్నిక్. ఇప్పుడు ఫోటో తీస్తాను. బాగా అందమైన పోజ్ ఇవ్వండి, నవ్వుతూ ఇవ్వండి. ఒక్క నిమిషం. దాట్స్ గుడ్. ఆల్ రైట్. కాస్త హోమ్లీ ఫీలింగ్ తో నాకు ఒక పోజ్ ఇవ్వండి. యా, బాగుంది. ఇప్పుడు ఫుల్ బాడీ షాట్స్ ఖచ్చితంగా. తీసుకుంటాను. ఒక టాప్ షాట్. ఓ, తప్పకుండా. మీరు చాలా ప్రెస్టీజియస్ అయిన విషయానికి పోజ్ ఇస్తున్నారు. కొంచెం ఎడవైపుకి వస్తారా? ఇంకాస్త జరగచ్చు. ఇంకొంచెం ఇటువైపు. ఇంకానా? ఇంకాస్త. నేను అసలు కనబడుతున్నానా? ఈ యాంగిల్ పర్ఫెక్ట్ గా ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు నాసికులు చెకోస్లావియాని ఆక్రమించుకున్నారు. ఈ రాజభవనాల్ని కూడా వాళ్లే కట్టారు. అంతేకాకుండా యుద్ధం చేసే సమయాలలో ఇక్కడ నుండి తప్పించుకోవడానికి ఒక రహదారుంది. వైన్ తయారించే ఆ అండర్ గ్రౌండ్ ని బాంబుల కోసం యూజ్ చేస్తున్నారు. అదిగో అక్కడ అది వస్తుంది. నా పని అయిపోయింది. హలో ఇన్స్పెక్టర్. కొద్ది రోజులు జైల్లో ఉన్నావు కదా, మార్పు వచ్చిందేమో అని నేను అనుకున్నాను. అది నిజం కాదు. నేను పెయింటింగ్ వేయడానికి ప్రయత్నించాను. సృష్టించడం కంటే దొంగిలించడమే మంచిదని నాకు అనిపించింది. ఒకసారి దొంగలిస్తే వాడు దొంగగానే ఉంటాడు. సరే, వదిలేయండి. మీతో మాట్లాడాలనిపించింది, అందుకే ఇక్కడికి వచ్చాను. నేను వింటున్నానుగా. అంబర్, అది నీ సమస్య. నిన్ను పట్టుకోవడమే నా పని. మీరే తన్ని ఇందులోకి లాగారు. అదేగా మీ పని. ఇది తన చేతికిచ్చేయండి. తన్ని ఇందులోంచి దూరంగా ఉంచండి. ఏయ్, ఏం జరుగుతోంది? వాడు నువ్వంటే కేర్ తీసుకుంటున్నాడు. మీరొక ప్రశ్న అడిగారు, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని. మీకు గుర్తుందా?
వాడితో నువ్వు కలిసి ఉంటానంటే నేనెందుకు కాదంటాను? నా చిన్నప్పుడు నాకు గొప్ప వ్యక్తి మా నాన్నే. అందరికీ ఆయనంటే ఇష్టం, అందరికీ ఆయన నచ్చుతారు. ఆయన ట్రావెల్ ఎక్కువ చేస్తారు, పని కోసం అంటారు. ఒక రోజున చాలా వస్తువులు నా కోసం కొనుక్కొచ్చి ఇలా అన్నారు, నేను వెళ్ళిపోతాను. ఒకరోజు నా 14వ ఏట పోలీస్ మా ఇంటికి వచ్చింది. మా ఇంటిని రైడ్ చేశారు, అన్నిటిని సీజ్ చేశారు. నాకు మా నాన్న ఇచ్చిన గిఫ్ట్ దొంగలించిందా ఏంటనేది నాకు తెలియదు. అది నాకు ముఖ్యం కాదు. పోలీసు అది తీసుకున్నారు, మా నాన్నని తీసుకెళ్లిపోయారు. ఆయన జైలుకి వెళ్లారు. మాకంటూ ఏమీ ఉంచలేదు. ఆ తర్వాత మీ నాన్నగారిని మీరు కలుసుకున్నారా? ఆయన జైల్లోనే చనిపోయాడు. ప్రజలకి జాంగు మా నాన్న చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళ లైఫ్ ని వాళ్లే నాశనం చేసుకున్నారు. వ్యత్యాసం ఏమీ లేదు, దొంగతనంలోనే. అందులో వాళ్ళకి నమ్మకం ఒకటి. ఇదంతా నీకు పూర్తిగా చెప్పాలనుకోవట్లేదు. నువ్వు నాకెందుకు హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నావు? ఏదో ఒక రోజు ఎవరైనా వచ్చి మీకు ఒక సందర్భాన్ని ఇస్తానంటే మీరు కష్టపడ్డ విషయాలన్నీ మర్చిపోవడానికి, కానీ మర్చిపోలేరు. కానీ మీరు ప్రయత్నించండి. ప్రయత్నించడం ఎప్పటికైనా మంచిదే కదా. కానీ అది ఎలా ఉంటుందో నేను ఊహించలేకపోతున్నాను. నేను ఆయన్ని ఎంతగా ద్వేషిస్తున్నానో ఇప్పటికీ నేను. ఇంక నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు అర్థమైంది. పాల్ చార్లీ ఏదో క్యాస్టల్లో పార్టీ అరేంజ్ చేశాడంట. నేను వెళ్ళొస్తాను. నేను మీతో వస్తాను, ఖచ్చితంగా వస్తాను. అసలు ఇది ఏ ఫింగర్ ప్రింట్ స్కానర్ టైప్ అనేది తెలియటం లేదు. ఇది వేసుకుంటేనే చాలా నొప్పిగా ఉంది. ఇది వేసుకోవటానికి సహాయపడు. బయటికి రా. హే, ఇది నిజానికి హై రిస్క్ ఆపరేషన్. ఏ ఆపరేషన్ అలా లేదు. ఏదైనా ప్రాబ్లం వస్తే మన ముగ్గురులో ఎవరో ఒకరు ఇరుక్కుపోతే నేను నిన్ను కాపాడలేను. నువ్వు నన్ను కాపాడాల్సిన అవసరం లేదు. ఈ రూల్నే జాన్ సెట్ చేశారు. ఇది ఒక దారుణమైన రూల్. బాగా టైట్ చేయకు. సరేరా, మనం ట్రై చేద్దాం. నువ్వు నన్ను ఇంకాస్త టైట్ గా పట్టుకోవాలి. సరే, ఆ ఎర్ర జెండాలు ఎందుకు? ఇదంతా సర్వేలెన్స్ కెమెరాస్. ఒక్కొక్కింటికి దాదాపు 50 ఇంచుల గ్యాప్ ఉంటుంది. అంటే దీన్ని పూర్తిగా వాళ్ళు కవర్ చేశారన్నమాట. లోపలికి వెళ్ళటం చాలా కష్టం కదా. అందుకోసం మనం గ్రౌండ్ లెవెల్ దాటాల్సిన అవసరం లేదు. అయితే ఎలా లోపలికి వెళ్తాం? లోపలికి వెళ్ళడం పెద్ద కష్టమేం కాదు. మనం అదుగో ఆ విన్నరీ మార్గం నుంచి వెళ్దాం. అది సరిగ్గా ఈ దారిలో ఉంది.
ఎందులోనా? ఊపిరి అడగ చచ్చిపోతాం. వాళ్ళకి కొన్ని బ్యారెల్స్ అవసరం అంట. ఆ కొత్త బ్యారెల్స్ ద్వారానే మనం లోపలికి వెళ్ళబోతున్నాం. అర్థమైందా? ఈ డ్రైనేజ్ హోల్ ద్వారా మనం అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోవచ్చు. మనం ఈ దారిలోంచి వెళ్తే తిన్నగా సెక్యూరిటీ కంట్రోల్ రూమ్ కి వెళ్ళొచ్చు. ఓ నేను ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత గార్డ్స్ అందరినీ నా కంట్రోల్లో పెట్టుకుంటా. దాని తర్వాత సర్వేలెన్స్ కెమెరా మొత్తం ఆఫ్ చేస్తాను. హ్యాపీ బర్త్డే టు యూ. అంటే జాంగా వాచ్ టవర్ ద్వారా లోపలికి వస్తారు. ఎగ్జాక్ట్లీ. పని పూర్తయింది. అయితే ఆ డ్రైనేజ్ కవర్ ని తీసేదెవరు? ఆ విషయం గురించి ఆల్రెడీ మనం ప్లాన్ చేస్తాం. లేజర్ సిస్టమ్ ఆఫ్ చేస్తా. నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. నీ దగ్గర అన్ని ఉన్నాయి కాబట్టి నేను ఏ ప్రెసెంట్ తీసుకురాలేదు. ఈ పార్టీకి నువ్వు వచ్చిందే నాకు పెద్ద ప్రసంగం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. Hey!
ఒకడు అనవసరంగా దాడి చేశాడు. ఉన్నట్టుండి అక్కడ ఏం జరిగింది? ఇదో పెద్ద కథ, నువ్వు వెళ్ళు. అమ్మాయి అన్నదే ఒక ప్రెసెంటే కదా, ఏమంటావు? కాదు, అలా కాదు. అయితే ఏంటి? వాళ్ళు నీలాగా అంటే కానుకల్ని స్వీకరించేవాళ్ళు. హే, స్కాన్ ఫెయిల్ అయింది, మళ్ళా ట్రై చేయి. అంటే నాకు ఒక ప్రెసెంట్ ఉంది. మనం చైనాకి కలిసి వెళ్దామా? అది రోప్ ఆఫ్ లైఫ్ ని వేసుకుని. హే, పనైంది, ఇంక చాలు. వాడిని వదిలే వెనక్కి రా. ఒక్క నిమిషం, నేను వచ్చేస్తాను. నేను నగలున్న గదికి బయటే ఉన్నాను. ఇది స్పైడీ టైం. ఏమైంది? చార్లీ డాగు స్పైడీని అటాక్ చేస్తుంది. ఇప్పుడు నిజంగా మన దగ్గర అసలు టైమే లేదు. ఐఎమ్ సారీ డాగీ, నువ్వు ఇలా చేసి ఉండకూడదు. మిస్టర్ లా, ఓ పోలీసు ఆయన ఇక్కడికి వచ్చారు. చాలా అర్జెంట్ అంటున్నారు. మిస్టర్ లా, జాక్, నీ పాత ఫ్రెండ్ పోలీస్ వచ్చారు. ఓ, టైం అయిపోతోంది.
ఫింగర్ ప్రింట్ సహాయంతో చేయగలం. జాంగ్, మాట్లాడుకో. మీ ప్లాన్ లో నేను ఒక భాగమే. నీ వ్యాలెట్ ని చెక్ చేసుకో. ఏం కాలేదు, బాగుంది. బడి నీ చేతిని ఉపయోగించుకొని వాళ్ళు పని ముగించారు. నాతో రండి. అందరూ వస్తున్నారు. వాళ్ళు దగ్గరికి వచ్చారు. త్వరగా బయటికి రా. రెడ్డినేం చేద్దాం? నేను పట్టుకునేలోగా అక్కడి నుంచి నువ్వు తప్పించుకో. పట్టుకోండి. అందరూ అలర్ట్ గా ఉండండి. ఓ, మీ రూల్స్ ఏమయ్యాయి? దాన్ని నేను బ్రేక్ చేస్తాను, అందుకని నన్ను ప్రేమించుకో. నేనేం వాడిని చంపలే. కదలకు. మోకాళ్ళ మీద నిలబడు.
నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు అంతేగా? నిన్ను చంపాలనుకున్నావా? ట్రై చేసి చూడు. పిచ్చోళ్లాగా థింక్ చేయకు. యాంబర్ గురించి ఆలోచించు. అందుకోసమే తన్ని తీసుకొచ్చావు. నాకంటే నువ్వు చాలా స్మార్ట్ గా ఉన్నావు. ఏంటి అలా చూస్తున్నావు? అబ్బే, నాకు విషయం అర్థం కావడం లేదు. నువ్వు నన్ను ఎందుకు కాపాడావా అని ఆలోచిస్తున్నాను. నన్ను ఎందుకు కాపాడాలనిపించింది? నేనొక దొంగతో కలిసి జీవించగలనా? నువ్వు కొంచెం కూడా మారలేదు. ఎవరు నన్ను ఇందులోకి లాగారో వాణ్ణి వెతుకుతున్నాను. గయ్య పూర్తి కాకపోతే ఎప్పటికీ వాడు బయటపడ్డు. వాడు చనిపోకపోతే నేను బతకలేను. నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. నువ్వే కాస్త భయపడ్డావనుకుంటా. ఏం జరిగినా మన మంచికే. ఓయ్, హాయ్. మీరు బానే ఉన్నారుగా? మేం బానే ఉన్నాం. పారాషూట్ ఒకటే ఉంది. ఇది తీసుకుని నువ్వు ఎగురుకుంటూ వెళ్ళిపో. నేను నిన్ను ఫాలో అవుతాను. నేను మీతో పాటు రాను. నేను చెప్పేది విను. నేను కాంగ్తో మాట్లాడతాను. నేను నీకన్నీ తర్వాత అర్థమయ్యేలా చెప్తాను, సరేనా? వెళ్ళు. మీ ట్రిప్ జాగ్రత్తగా ఉండేలా చూస్తాను. ఈ అమ్మాయి వల్ల కదా నువ్వు మీ మామయ్యని మర్చిపోయావు. మీకు కావాల్సింది నా దగ్గరుంది. ఇలా ఇవ్వు. ఆగండి, మీకు సరికిచ్చేస్తే మరి మా డబ్బులు? మర్యాదగా నాకు ఇచ్చేయి. ఇలా చూడండి, దాన్ని తిరిగిచ్చినా కానీ మనం ఇక్కడి నుంచి వెళ్ళలేం. మర్యాదగా ఇచ్చేయి. మీ ఆటలు ఇక సాగవు. రెడ్, నువ్వేం చేస్తున్నావు? నన్నెప్పుడో ఆయన కొనేశారు. నన్ను మొత్తం కూడా తీసుకురండి. జైల్లో ఉండేటప్పుడు 1-2 సార్లు ఆలోచించు. ఇది నాతో పాటే ఉంటుంది. చేతులు బయట
మోకాళ్ళ మీద కూర్చోండి వెంటనే. నువ్వు వెళ్ళిపో. తన్ని ఎలాగైనా కనిపెట్టు. అయితే నువ్వు వెళ్ళు. ఏంటి కోఆపరేట్ చేయవా నువ్వు? ఐదు నిమిషాలు. ఓకే. గయా ఎక్కడుంది? నీ మనిషి మెంటర్ కాంగ్ దగ్గరే ఉందని తెలుసు. వెళ్ళండి, బ్రేక్ తీసుకోండి. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? నాకు తెలీదు, కానీ నేను వాడిని కనిపెట్టగలను. నా సహాయం లేకుండా మీరు వాడిని కనిపెట్టలేరు. సరే, మరి యాంబర్? నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకువెళ్ళండి. నేను తన్ని కాపాడగలను, కాంగ్ దగ్గరికి వెళ్ళగలను. ఇప్పుడు మనం కాంగ్ను వదిలేసాం అనుకోండి, ఆయన దాన్ని అమ్మేస్తాడు. ఆ తర్వాత మనం అతన్ని కనిపెట్టలేం ఎప్పటికీ. నేనెందుకు నిన్ను నమ్మాలి? సరే, మీ దగ్గర మరో చాయిస్ ఏదైనా ఉందా? ఒక కండిషన్, గయాని మళ్ళీ తీసుకురావాలి. బయర్ వచ్చేసాడు, ఆయన్ని కాస్త చూసుకో. సరే అంకుల్ కాంగ్, కాసేపట్లో అక్కడ ఉంటాను. త్వరగా వచ్చాయి. నేను లోపలికి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఏయ్, అదే రెడ్ గురించి నీ ప్లాన్ ఏంటో నాకు చెప్పలేదు కదా. ప్లాన్ బి. హాయ్. ఎందుకు కాంగుతో కలిసిపోయావు? ఆయన ప్రాణాల్ని కాపాడారు, చాలా మంచి చేశారు. నేనేం చేయను?
లోకానికి ఒక స్టెబిలిటీ కావాలి. మనందరం విధికి ఎలాగైనా కట్టుబడి ఉండాలి. మనం చేసిన కర్మ మన వెనకే వస్తుంది. మరి నేను లేకపోతే నువ్వు ఇక్కడికి రాలేవు కదా. 5 సంవత్సరాలు నేను నీకు ఇవ్వాల్సిన బాకీ ఇవ్వలేదు. ఒక కుటుంబంలో ఇలాంటి ఇచ్చుపుచ్చుకోవడాలు ఉండవు కదా. తనకు నువ్వేం తిరిగి ఇవ్వాలనుకుంటున్నావు? అద్భుతం. అందరు ఇక్కడే ఉన్నారా? కుటుంబం ఫంక్షనా? నేను ఆ మాట చెప్తాను. నీ ముందు నిలబడింది కదా రష్యా బొమ్మ. తను ఒక పెద్ద బాంబు. దాని సెన్సర్ ఉంది కదా, అది గేయాతో కనెక్ట్ అయింది. ఈ వ్యాపారం అయిపోయిందనుకో, ఆ తర్వాత వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోతారు. తర్వాత ఇది పేలిపోతుంది. తర్వాత ఇదే తనకి తిరిగి ఇవ్వాలనుకున్నావు కదా నువ్వు. నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళ సంగతి తేల్చు. నేను నీకు ఫోన్ చేయగానే నువ్వు వచ్చి కింద నన్ను చూడు. అర్థమైంది. హలో. చీచ్ రిపబ్లిక్ లో మీరు చేయబోతున్న ఆపరేషన్ పోలీసు వాళ్ళకి ఎలాగో తెలిసిపోయింది. దిగులు పడకండి, ఇది చాలా మంచి ప్లేస్. మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే గోల్డ్ బయర్స్ కి ఇది చాలా మంచి ప్రదేశం. నేను ఒక మంచి బయర్ని కనిపెట్టాను, మిస్టర్ ఇల్యూకి. చాలా మంచి మనిషి. చివరి నిమిషంలో బయర్ని మార్చారేంటి? ఇలా మనం ఎప్పుడు బిజినెస్ చేయలేదుగా. అరే నన్ను నమ్మవయ్యా, మిస్టర్ ఇల్యూకి చాలా పవర్ఫుల్ అయిన మనిషి. ఆయన ఇంకా 20% ఎక్కువ ఇస్తానన్నారు. చిన్న విషయాలకంతా నువ్వు బాధపడకూడదు. ఈ మిషన్ ఏం చేయాలో నీకు తెలుసు కదా. పెద్ద బ్యారెల్స్ నే ఇది కట్ చేస్తుంది. నేను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఇలాంటి ఫ్యాక్టరీస్ లో నేను పనిచేశాను. ఇది అసలు ఏమీ చూసుకోకుండా అన్నిటినీ నరికి పారేస్తుంది. నాకు కావాల్సింది నీ దగ్గర ఉందని నాకు తెలుసు. అది చూద్దామా? అది చూడొచ్చా? నేను నీలాగే ఉండేవాణ్ణి. మా నాన్నలా చూసుకునేవాణ్ణి. 5 సంవత్సరాల క్రితం నన్ను నమ్మేశాడు. తర్వాత నువ్వేనని నాకు అనిపిస్తోంది. నీ కట్టుకథల్ని నువ్వే ఉంచుకో. నాకు డబ్బుకటే ముఖ్యం. నేను చెప్పింది కాస్త ఆలోచించు. నిన్ను వాడు ఇక్కడ వదిలేశాడనుకో, ఈ డీల్ పూర్తయిన తర్వాత నీ షేర్ ఇస్తాడనుకుంటున్నావా? వాడి దృష్టిలో నువ్వు కూడా మాలాగే. నా మీద నమ్మకం లేకపోతే వెంటనే షూట్ చేయి. రిలాక్స్ గా ఉండండి. మా ఫ్యామిలీ గొడవలు జరుగుతూ ఉన్నాయి. కరెక్ట్ గా చెప్పాలంటే ఫ్యామిలీ బిజినెస్. గన్స్ దించండి. పని చూడండి. నీ పని నువ్వు చూడు. దాన్ని మాకు అప్పగించండి, లేదంటే దీన్ని చంపేస్తాను. ఇంకొకసారి ఇలా జరిగితే చంపేస్తాం. ఏయ్!
కుక్కని కాల్చినట్టు కాల్చి పడేసా. మనకిప్పుడు బిజినెస్ ముఖ్యం. మీలో కొంతమంది కూడా తను చూసుకోపోతే తనెందుకు నాకు? నువ్వు ఎందుకని మమ్మల్ని బంధించుంచావు? నా దగ్గర నుంచి ఏదో తీసుకురానుకున్నావు. ఒక కుక్కను పెంచినా కూడా అది చాలా విశ్వాసంగా ఉండేది కదా. ఒక పనికి మాలిన దానికోసం నన్ను వదిలేశాం. నా రూల్స్ ప్రకారమే నా కుక్కలకి ట్రైనింగ్ ఇస్తాను. నీ రూల్స్ నా దగ్గర పని చెయ్యవు. ఎందుకు నీ దగ్గరకు వాళ్ళ రావాలి? భాషలో వివరించమంటావా? వద్దులే, మీ తమ్ముడు గురించి మాట్లాడుతున్నారు. వాడు చెప్పేది మీరు నీ వినకండి. తమ్ముడు మాయమై 5 సంవత్సరాలైందిగా. ఆపుతావా లేదా? ఆపు. అడుగుతున్నానుగా. 5 సంవత్సరాల క్రితం ఐ ఆఫ్ ద ఫారెస్ట్ లో నేను దొంగిలించిన తరువాత నేనే ఎంతో నష్టపోయాను. అది ఒక దొంగ వల్ల. వాడు నా దగ్గర నుంచి ఐ ఆఫ్ ఫారెస్ట్ దొంగిలించాడు. కాంగే వాణ్ణి చంపాడు. అయితే ఇప్పుడేంటి? ఇందులో సమస్య ఏంటంటే ఆ దొంగ మీ తమ్ముడు. ఆ విషయం తెలిస్తే వాడు ఇక్కడికి వస్తాడా? నీకెలా తెలుసు? కాంగ్ మీ తమ్ముని మాత్రం చంపలేదు. వాడి నాలుకను కూడా కట్ చేశాడు. వాడి నాలుక మీద ఒక టాటూ ఉంటుంది. నీ మెడ మీద ఉందే అలాంటి టాటూ. వాడు నీ తమ్ముడని నాకేమాత్రం తెలియదు. వాడు నా దగ్గర నుంచి దొంగతనం చేశాడు, అందుకే వాడిని చంపేశాను. ఇదే గేమ్ రూల్. ఇప్పుడు నీకు అర్థమైంటుంది అనుకుంటాను. నువ్వే రూల్స్ ని పట్టించుకోవడం లేదు. నువ్వు వాడి తమ్ముడిని కొనిసావు, ఆ తర్వాత వాడిని చంపేశావు. ఎంత ధైర్యం ఉంటే నన్ను కాలుస్తావు? ఈ ప్రశ్నని నేనే నిన్ను అడగాలి. నా మాటలు జాగ్రత్తగా విను. నా జీవితాన్ని పణంగా పెట్టి నీతో మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పింది నిజమే. కాంగే నిన్ను పూర్తిగా మోసం చేశాడు. యూరోప్ లో ఒక అబ్బాయిని డబ్బుకు కొని ఐ ఆఫ్ ది ఫారెస్ట్ ని నీ దగ్గర నుంచి కొట్టేశాడు. నువ్వెందుకు భయపడుతున్నావు? షూట్ చేయి. ఇక నువ్వేం చేసుకోవాలో చేసుకో. ఈ మిషన్ గురించి నేను ఏం చెప్పానో నీకు గుర్తుందా? అది దేన్నైనా నరుకుద్ది అని చెప్పాను. గుర్తుందా? స్పైడీ రెడీగా ఉంది. 3, 2, 1. ఆగు నిన్నే. మర్యాదగా తిరిగి వచ్చేయండి. మిమ్మల్ని చంపేస్తాను. గయ్యాన నాకు ఇచ్చేయండి. కారాపు.
1 కిలోమీటర్. వాడు తీసుకున్న గోతులో వాడే పడి చచ్చాడు. ఇప్పుడు నిన్నెలా కాపాడబోతున్నావు? గయ్యా లేదుగా, జైలుకి వెళ్లాల్సిందే. ఎలా ఎలా ఏంటి? నువ్వు ఎందుకు ఎప్పుడు ఇలాగే చేస్తావు? నాకు ఒక అవకాశం ఇవ్వచ్చు కదా, చీకట్లోనే ఉంచుతావు. నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఇకపై నేను ఏం చేసినా నిన్ను అడగకుండా చేయను. మిస్ లై, నేను మీకు ముద్దు పెట్టచ్చా? నీ బుర్ర పాడైపోయిందా ఏంటి? ఈ అమ్మాయి నాకు అర్థం కాదు. నేను నీతో ముందే చెప్పానుగా, ప్లాన్ బి. ఏంటా ప్లాన్ బి? ఇంకేం చేయడం, వెంటనే కాళ్ళ మీద పడిపోవడమే. Always think before you speak. Watch the friends you keep. Stay along the beaten path. Never listened when she said sharp edges have consequences. I guess that I had to find out for myself. Sharp edges have consequences now. Every scar is a story I can tell. Should've played it safe from the start. Loved you like the house cards. Let it fall apart. But all the things I couldn't understand. గుడ్ మార్నింగ్ సార్, మీకు పార్సల్ వచ్చింది. థ్యాంక్ యూ. Maybe who I am. Put your nose in paper bags instead of smoking cigarettes. These years you're never getting back. Stay along the beaten path. I never listened when she said sharp edges have consequences. I guess that I had to find out for myself. Sharp edges have consequences now. Every scar is a story I can tell. We all fall down, we live somehow. We learn what doesn't kill us makes us stronger. We all fall down, we live somehow. We learn what doesn't kill us makes us stronger. Ooh, 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 ooh. Stay along the beaten path. Never listened when she said sharp edges have consequences. I guess that I త్వరగా రండి, నాదే అయిపోయింది. ఏయ్, నేను పోసుకోవడానికి కొంచెం లేట్ అవుతుంది. ఏయ్, నీకు ఇంకా టైం పడుతుందా? ప్లాన్ సి. story I can tell. We all fall down, we live somehow. We learn what doesn't kill us makes us stronger. We all fall down, we live somehow. We learn what doesn't kill us makes us stronger. Ooh, 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 ooh.
Thank